అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడైతే పెద్ద ఎత్తున మాలలు అయితే వేసుకుంటారు. శివ భక్తులు అయితే పెద్ద ఎత్తున మాలలు అయితే వేసుకుంటారు. గత కొద్ది రోజులుగా అయితే వీరైతే మాలలు అయితే ధరించి అయితే నిష్టగా శివునికి అయితే పూజలు అయితే చేస్తారు. ఇక్కడికైతే దూర ప్రాంతాల నుంచి అయితే రాష్ట్ర నలుమూలల నుంచి అయితే భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే వస్తున్నారు. హరిహర క్షేత్రంగా అయితే వెలుగొందుతుంది. ఒకవైపు అనంత పద్మనాభ స్వామితో పాటు రాజరాజేశ్వరుడు అయితే కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడైతే పూర్తిగా ఈరోజు అయితే శివరాత్రి సందర్భంగా హరనామ స్మరణతో అయితే ఆలయం అయితే మారుమోగుతుంది. ప్రస్తుతం అయితే ఈరోజు అయితే కొంతమంది స్వాములు అయితే ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. స్వామి చెప్పండి, మీరు ఎన్ని రోజులు చేసుకుంటారు, అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు శివమాల? ఓం నమ శివ స్వామి. మేము ఎవ్రీ ఇయర్ ప్రతి 41 డేస్ చేస్తాం స్వామి. మేము గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి మాల వేయడం జరుగుతుంది. మాల నియమం ఏంటంటే మబ్బుల 3:30కు లేచి చల్లింటి స్నానం చేసిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ మన రూమ్కి వెళ్ళి మన 41 రోజు నిష్టతోటి ప్రాతకాల పూజ, సాయంత్రం కాలం పూజ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి దక్షిణ కాశీగా పిలిచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకి దూర ప్రాంతాల నుంచి వెళ్ళి నడుచుకుంటా మరియు వాహనాలపైన ఖచ్చితంగా ఇక్కడ దర్శనానికి వస్తారు. మరియు ఇక్కడ జాగరణ కోసం కొందరు దాదాపు ఇక్కడ ఒక నైట్ వచ్చి నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపాకృటకు స్వాములు అందరూ ఇక్కడ విచ్చేస్తారు. తర్వాత మేము ఈసారి ఏర్పాట్లు అంటే దర్శనానికి చాలా బాగా చేశారు. పోలీసులు అయినా కానీ, ఈ ఎంఆర్ఓ, ఎంపీడీఓ వాళ్ళైనా కానీ దర్శనానికి అయితే బాగా చేశారు. ఇంకా చెప్పాలనంటే వసతులు కూడా మాకు ఈసారి అయితే బాగానే వసతులు అయితే ఉన్నాయి. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మీరు ఎన్ని రోజులు వేసుకుంటారు? అంటే దీనికి సంబంధించి దీక్షకు సంబంధించి ఎన్ని రోజులు ఉంటుంది? అంటే మండల దీక్ష కావచ్చు, అంతేకాకుండా ఇలా ఉంటుంది. అంటే ఎన్ని రోజులు వేసుకోవచ్చు, ఎలా ఉంటుందండి? దాదాపుగా ప్రతి ఒక్కరు వేసుకునే మాలనే ఏంటంటే దీంట్లో 41 వేసుకుంటారు, కొందరు 21 వేసుకుంటారు, కొందరు 11 డేస్. ఈ వేసుకున్న వాళ్ళది నియమం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గురుస్వామి ఆధ్వర్యంలో పూజను ఆచరించడం కానీ, చన్నీటి స్నానమైనా కానీ, ఒక పూట భోజనం చేయడం కానీ ఇది ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. ఓకే, అంటే ఇవాళకి లాస్ట్ అండి? ఇవాళకి ప్రతి ఒక్కరికి ఎట్లా అంటే మేము ఈ 41 డేస్ ఉన్నా, ఎక్కువైనా తక్కువైనా 43 డేస్ అయినా కూడా మేము ఖచ్చితంగా ఈ శివరాత్రి రోజుననే మేము మాల విరమణ చేయడం జరుగుతుంది. మరియు స్వామివారికి మహానైవేద్యం అన్నీ ఈ ఇరుముడి తీసుకొచ్చుకొని స్వామివారికి సమర్పించిన తర్వాత మా మాల విరమణ దాదాపుగా లింగోద్భవ టైంలో అనగా 12-15 నిమిషాల తర్వాత మా మాల విరమణ జరుగుతుంది. అప్పటితోటి మాకు శివరాత్రితోటి మరియు ఈ మాల విరమణ శివమాలకు స్వస్తి. ఓకే, అంటే ప్రస్తుతం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి? మాది ఇక్కడ వేములవాడ. ఓకే, ఎంతమంది ఉన్నారు వేములవాడ? అంటే శివమాల ధరించిన భక్తులు అయితే ఎంతమంది ఉన్నారు? దాదాపుగా చుట్టపక్కల దాదాపు 2000 మంది దాకా ఉంటారు స్వామి. 2000 దాకా ఉంటారు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇరుముడి కట్టుకొని అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నారు. కొంతమంది అయితే వెహికల్స్ పైన వస్తున్నారు. అంటే ప్రస్తుతం అయితే ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? అంటే ఇవాళ శివరాత్రికి సంబంధించి అంటే మీకైతే ప్రత్యేక దర్శనం ఏమైనా ఉంటుందా? మాకు ఖచ్చితంగా ఈ మన ఆలయ ఈవో గారు ఏం చేశారనంటే ప్రతిసారి కొద్దిగా ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు ఎస్టిమేషన్ ఏమున్నదంటే దాదాపుగా ఒక 4-5,000 అని అనుకునేసరికి ఎస్టిమేషన్ మోర్ దెన్ ఎక్కువ అయిపోతుండే. అప్పుడు ఇంప్లిమెంట్ కరెక్ట్ లేకపోతుండే. ఈసారి ఏమైందంటే ఒక 1 అవర్ ఎక్స్టెన్షన్ చేశారు. ప్రతి ఒక్కరికి, సామాన్య భక్తులకైనా కానీ మాకైనా కానీ ఖచ్చితంగా తొందర అయిపోయిందండి. దాదాపుగా 50 మినిట్స్ ఆర్ 20 మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది దర్శనం అండి. ఓకే సార్, చెప్పండి, మీరు ఎన్ని రోజులు చేసుకుంటారా? అంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. నేను గత 10 సంవత్సరాల నుండి తీసుకుంటున్నాను. చాలా బాగుంది. ఎంతో మంచి భక్తి శ్రద్ధలతో 41 రోజులు పూజ చేసుకుంటాం. చాలా బాగా చేసుకుంటాం. బయట నుండి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు. చాలా బాగుంటుంది సార్. ఓకే సార్, చెప్పండి, అంటే ఎలా ఉంటుంది? అంటే ఎలాంటి పూజా నియమాలు పాటించాల్సి ఉంటుందండి? స్వామి, ఇవాళ రోజున శివరాత్రి సందర్భంగా అందరికి పేరున ధన్యవాదాలు. రాజన్న ఆశీస్సులు అందరికి ఉంటాయి. ఎందుకంటే మేము గత 20 ఏళ్ళ నుంచి మాల వేసుకున్న శివమాల. ఈసారి అనుకోకుండా మా బాబు వేసుకోలేదు. అయినప్పటికీ ప్రతిరోజు పొద్దున 4:30కు లేచి టెంపుల్లో దర్శనం ఉంటుంది. స్వాములకు శివదీక్ష స్వాములకు ప్రత్యేకంగా ఉంటుంది. ఎప్పుడు కానీ పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా ప్రత్యేకంగా దర్శనం ఉంటుంది. చాలా అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. రాజన్న అంటే గరీబుల దేవుడు. ఇక మాలాంటి వాళ్ళకైతే మిడిల్ ఫ్యామిలీలకు బరాబరి ఇక మాకు నచ్చిన దేవుడు రాజన్ననే. అంతకన్నా దీనికన్నా ఎక్కువ మీ టెంపుల్కి పోయేది ఎక్కువ ఉండదు. దాదాపు వేములవాడ ఈ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, వేరే రాష్ట్రాలకి వెళ్ళి కూడా బాగా వస్తారు. రాజన్న అంటే బాగా అందరికీ చాలా ఇష్టం. ఖర్చు లేకుండా అది ఎక్కడైనా చూడండి, అన్ని దక్షిణ కాశీగా వేములవాడ ఉన్నది. ఇక్కడ మిగతా ఏ టెంపుల్కైనా ఆన్లైన్ టికెట్ ఉంటుంది. ఒక వేములవాడకి ఆన్లైన్ టికెట్ ఉండదు, ఒకసారి తెలుసుకోండి. ఆన్లైన్ టికెట్ ఉండదు. స్పెషల్ డైరెక్ట్ దర్శనం చేసుకోవచ్చు.
పైసలు ఉన్నా సేమ్ దర్శనమే, పైసలు లేకున్నా సేమ్ దర్శనమే. మబ్బుల 4:30కు పోతే ప్రతి ఒక్కరికి ఫ్రీ దర్శనం ఉంటుంది. లింగం కాడికి పోయే భాగ్యం కలుగుతుంది ప్రతి ఒక్కరికి, ఎవరికైనా దాకొచ్చు. ప్రతి స్పర్శ దర్శనం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరూ దేవుని దగ్గరికి వచ్చి అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. మేము బాగా శివభక్తులం. గత 20-22 ఏళ్ళ వెళ్ళి శివ దీక్షలో ఉన్నాం. కానీ ఇప్పటి వరకు అయితే దేవుని దేవాళ్ళు అన్నీ మంచిగా జరిగినాయి. ఇప్పుడు వేసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయ్యారు. ఇక అన్నీ అనుకూలంగానే ఉంటాయి. మాకు స్పెషలిటీస్ అవి ఇవి అని అవేం అవసరం లేదు. రాజన్న అంటే అందరు భక్తులం, అందరికీ రాజన్న ఆశీస్సులు ఉండాలని అంటే బోలా శంకరుడు అంటారు కాబట్టి ఇప్పుడు వేసుకున్న భక్తులకైతే మీరైతే ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరు చాలామంది అయితే ఆసక్తి అయితే కనబరుస్తున్నారంటే శివుని భక్తితో అయితే పారవశ్యం అయితే పొందుతున్నారు కదంటే, కొత్తగా వేసుకున్నారు అనుకున్న వారికి ఏం చెప్తారు? అయితే ఇంప్రెషన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒకసారి మాల వేసుకున్నాం అనుకోరి, సెకండ్ టైం అనుకోకుండా ఆటోమేటిక్గా 11 రోజులు వేసుకున్న వాళ్ళు 21 వేసుకోగలుగుతారు, 21 వేసుకున్న వాళ్ళు 41 వేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇందులోకి ఒక్కసారి స్టెప్ తీసుకున్నాం ఈ దేవుని దగ్గర, ఇక్కడ ఇడిచిపెట్టి పోయేది ఉండదు. నాకు ఇది కాలేదు అది కాలేదని పోయేది అయితే ఎవరు లేరు ఇంతవరకు, నేను చూడలేదు. ఒక్కసారి మాల వేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యం సహకరించకుండా దేవుని భక్తులే ఉంటారు. ఈ 15 రోజులు 20 రోజులు 41 రోజు వీళ్ళందరూ మిగతా వాళ్ళంతా 41 రోజు వేసుకున్నారు. చాలా మా దాంట్లో బాగా మంది 41 రోజు వేసుకుంటారు ఎక్కువ. కానీ కొన్ని ఆరోగ్య విషయాలలో 21, 11 ఇట్లా వేసుకుంటారు. కానీ ఒక్కసారి రాజన్న చింతలో ఏరినోడు ఇక బయటకు కూడా అనేది ఉండదు స్వామి. ఇక రాజన్న దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే. తిరుపతి పోయినా, ఇంకే దేవుని దగ్గరికైనా, ఏ దేవుని దగ్గరికైనా రాజన్న టెంపుల్ మాత్రం దర్శనం చేసుకుని ఎటు ప్రస్తుతం అయితే చలికాలంలో అయితే వేసుకుంటారు కదా, అంటే ఇంకా ఎలా ఉంటుంది అంటే చలికాలం ఉంటుంది. చలికాలం ఉన్నా అంతా దేవుడు శివుడే చూసుకుంటాడు. చలికాలం ఉన్నా ఒక్కొక్కసారి రేకుల షెడ్లలో ఉన్నప్పుడు నీళ్ళు అడిచిన రోజులు ఉన్నాయి, సందర్భం నైట్ నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా తట్టుకొని టెంపుల్ దేవుని వీణ భక్తితోటి మాలేసుకోవడం జరిగింది. కోరిన కోరికలు నెరవేరుతున్నాయంటే ఎలా ఉంటుంది అంటే, ప్రస్తుతం అయితే మీరు ఎన్ని సంవత్సరాలు చేసుకుంటున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడనే వేలాడనే స్వామి, గత 10 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నాము. రాజన్న అంటే దక్షిణ కాశీగా మన వేలాడ చెప్పుకునే భక్తులందరికీ కోరిన కోరికలు కావచ్చు, వేరే ముక్తి కోసం కావచ్చు, వాటి కోసం తృప్తి కోసం కూడా వేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో కోరిన కొంగు బంగారం అంటారు కదా, కోడె మొక్కులు కొంగు బంగారం అట్లాంటి ప్రత్యేకత కలిగిన దేవుడు కాబట్టి ఏ కోరిక కోరుకున్నా నెరవేర్చే టైప్గా ఉంటుంది కాబట్టి అందరికీ దానికోసమే వేసుకుంటారు. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము లింగోద్భవ సమయంలో అయితే మేము మాల విరమణ అయితే చేస్తాము. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో అయితే ప్రారంభమైన శివ దీక్షలు అయితే వేములవాడలో అయితే గత కొద్ది సంవత్సరాలుగా అయితే ఇక్కడైతే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అయితే శివమాల ధరించి అయితే పూర్తిగా శివనామ స్మరణ చేస్తూ అయితే ఉంటారు. ప్రస్తుతం అయితే మనమైతే కొంతమంది శివభక్తులతో ఉన్నాము. ఈరోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అయితే మేమైతే మాల విరమణ చేస్తామని చెప్పేసి అయితే గురుస్వామి చెప్తున్నారు. ఏదైనప్పటికైతే మేము చాలా నిష్టగా ఉంటాము, చాలా సంతోషంగా ఉంటుంది మాకు. దీనికి సంబంధించి అయితే మేమైతే అనేక పూజా కైంకర్యాలు అయితే సైతం పాల్గొంటామని చెప్పేసి అయితే గురుస్వామి చెప్తున్న పరిస్థితి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.